గులాబీ ఎలా చేయాలో చూపిస్తాను. మైదా పిండి 1 గ్లాస్ తీసుకోవాలి. అదే గ్లాస్తో బియ్యం పిండి కూడా. మైదా పిండి ఎంత అయితే బియ్యం పిండి కూడా అదే గ్లాస్తో తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే షుగర్ ఏంటంటే మనము గ్లాస్కి 3/4 వేసుకోవాలి. అంటే మనం గ్లాస్ వేయకూడదు, 3/4 తగ్గించి వేసుకోవాలి. 3/4 గ్లాస్ షుగరు. ఇది స్వీట్ ఐటెం కాబట్టి దీంట్లోని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎగ్ లేకుండా మనకి గులాబీ కుకీస్ని ఎలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇందులో మనము ఈ మూడింటిని కలిపేసి వాటర్ కలుపుకోవాలి. ఇందులో మనము వాటర్ ఒక్కసారి వేయకుండా కొద్దిగా వేసుకొని కొద్దిగా టైట్గానే కలుపుకోవాలి. ఎందుకంటే ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ కూడా అది కరిగి కొద్దిగా వాటర్ లాగా తయారవుతుంది కాబట్టి మనము కొద్దిగా ఫస్ట్ కలిపేటప్పుడు గట్టిగా కలుపుకోవాలి. చూడండి, ఈ గులాబీ కుకీస్ని ఇలాగ మనం కలుపుకోవాలి. అంటే కొద్దిగా థిక్గా కలుపుకోవాలి, ఎందుకంటే షుగర్ ఇంకా మనకి కరగదు కదా. ఇది ఒక 2-3 అవర్స్ మనము మూత పెట్టి పక్కన పెట్టుకుంటే మనకి ఈలోపు బాగా నాని మనకి వస్తుంది అనమాట. ఈలోపు షుగర్ కూడా కరుగుద్ది, బాగా వస్తాయి. కళాయిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. వేడి చేసినప్పుడు ఈ పువ్వు కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని పువ్వును కూడా ఇందులో పెట్టాలి. పువ్వు కూడా హీట్ అవ్వాలి. పువ్వు హీట్ అవ్వకపోతే మనకి పువ్వులు రావు. అందుకని ఇది ములిగినంత వరకు ఆయిల్ వేయాలి. ఎందుకంటే ఇది ములగకపోతే మనకి రావు పువ్వులు, గులాబీ పువ్వులు రావు అనమాట. అందుకని ఇవి ఇలా ములిగినంత వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అవ్వకపోతే మనం ఇది కలిపి పెట్టుకున్నాం కదా, ఒక 2 అవర్స్ అలాగా నానబెట్టాం కదా. ఇప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనము పంచదార కరగడానికని ఉంచాం కదా. కొద్దిగా వాటర్, ఎక్కువ కాకుండా కొద్దిగా వాటర్. మరీ పలచగైనా రావు, అలాగని మరి థిక్గా అయితే థిక్ అయిపోతుంది, తినలేము, గట్టిగా ఉంటాయి. అందుకని కొద్దిగా ఇలాగా కొద్దిగా పలచగా కలుపుకునేటట్టు చేసుకుంటే పువ్వులు వస్తాయి. ఒకవేళ మనకి ఇవి కానీ రాకపోతే మనము ఒక ఎగ్ కలుపుకొని మనము వేసుకోవాలి. 1 నిమిషం ఇలా ఉంచి తర్వాత ఇలాగనాలి. ఇలాగంటే వచ్చేస్తాయి. ఎగ్ కలిపాం కాబట్టి వచ్చేస్తాయి. రోజ్ కుకీస్ చూసారా వచ్చింది. ఇలా విడిపోద్ది. మళ్ళీ దీన్ని హీట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము వేసేటప్పుడల్లా దీన్ని మళ్ళీ అది ముంచుకునేటప్పుడు దీన్ని మనము అలా కలుపుకొని అది పువ్వు పెట్టుకొని వేసుకోవాలి. చూసారా, ఇది కాస్త వేగాలన్నమాట. కాస్త వేగితే ఈలోపు అది హీట్ ఎక్కుతుంది, తీసివచ్చు. చూడండి, గులాబీ పూలు ఇలాగా నీట్గా వచ్చాయి. అలా నీట్గా వస్తాయి మనకి విరగకుండా. ఒకవేళ రాకపోతే ఎగ్ వేసుకోవచ్చు. మనకు కరెక్ట్గా కొలతలతో చేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. ఒకవేళ రాకపోయినట్లయితే ఎగ్ వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. అలా కూడా చేసుకోవచ్చు. ఓకే.